పట్టు శారీస్కి ఈజీగా చాక్లెట్ కుచ్చులు ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. చూసారు కదా, ఒక సిజర్ కావాలి, అలాగే ఇలాంటి జరీ థ్రెడ్ ఒకటి కావాలి. ఆ రెండు ఉంటే సరిపోతుంది. దీన్ని ఈ విధంగా మనకు కొద్దిగా గ్యాప్ వస్తుంది కదా, దారం దూరంగా వచ్చి కింద కొంచెం ఎక్కువ మామూలుగా క్లాత్ ఉంటుంది, అలాంటిది కట్ చేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలనేది చూసుకుని దాన్ని బట్టి కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ అలా కట్ చేసుకోవచ్చు. 1 అంగుళం లేదా 1.5 అంగుళం అంత సైజు కట్ చేసుకోవాలి. ఇంత సైజులో కట్ చేసుకుని ఈ మధ్యలో అడ్డంగా ఉన్నాయి కదా, ఆ థ్రెడ్ ఆ దారం పోగులు తీసేసుకోవాలి. ఇవన్నీ మధ్యలో ఉన్నదంతా తీసేసుకోవాలి. ఈ నిలువుగా ఉన్నాయి అలా ఉంచేసుకోవాలి. ఇలా అడ్డంగా ఉన్న దారము దూరంగా వస్తుంది కదా, చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇలా తీసేసుకోవడమే. ఇలా మనకి మొత్తం అలా కట్ చేసుకోవాలి. కొంగు మొత్తం అదే సైజులో కట్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. కింద మనకి ఇది కట్టిన తర్వాత చాక్లెట్ షేప్ లో ఉంటుంది కాబట్టి చాక్లెట్ కుచ్చులని నేను పెట్టుకున్నాను ఆ పేరు. మరి బయట అంటారు లేదో నాకు తెలియదు, కానీ నేనైతే అలా ఆ షేప్ లో వచ్చినాయి అని నేను అలా పెట్టుకున్నాను, చాక్లెట్ శారీ కుచ్చులని. ఇవన్నీ అలా తీసేసుకోవాలి. ఇప్పుడు మనం జరీ థ్రెడ్ ఉంది కదా, దీనికి మనకు కావాల్సిన సైజులో కొద్దిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇవి 2 మడతలు వేసుకోవాలి. ఫస్ట్ 2 మడతలు వేసి చేశాను, చాలా కొద్దిగా టైం పట్టింది. అంటే ఆ జరీ థ్రెడ్ మనకి ఎక్కువ ఇది అవ్వడం కోసం. తర్వాత 4 మడతలు వేసుకున్నాను ఆ జరీని. ఆ గోల్డ్ కలర్ దారం ఉంది కదా, అది ఫస్ట్ 2 మడతలు వేసి కట్టాను. అంటే ఎక్కువ సార్లు మనం రౌండ్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ సార్లు మనం తిప్పాల్సి వస్తుంది. కొద్దిగా లావుగుంటే బాగుంటుంది కదా ఇక్కడ జరీ. ఇలా తిప్పడం ఎక్కువ టైం పడుతుంది అన్నమాట, చాలా సార్లు పట్టింది. అలా కాకుండా నేను 4 లైన్స్ థ్రెడ్ కట్టాను, తర్వాత చూపిస్తాను. అదే త్వరగా ఈజీగా అయిపోద్ది అనమాట. ఇంకా ఇలా ఒక 4-5 సార్లు తిప్పుకున్న తర్వాత మనం దీన్ని ముడి వేసుకోవాలి, నాటు వేసుకోవాలి. 2-3 సార్లు గట్టిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా కాకుండా మనం ముడిలాగా మామూలుగా జరీ థ్రెడ్ లేకుండా ముడి వేసేసుకోవచ్చు. అది ఆల్రెడీ ఇంతకుముందు నేను వేసాను. దానికంటే ఇది జరీ కనిపిస్తుంది కదా మంచిగా. ఇది చూడండి, ఇప్పుడు 4 సార్లు వేసాను, 4 లైన్లు వేసాను. మనకు జరీ బాగా ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట, లుక్ బాగుంటుంది. 2 లైన్లు వేసామనుకోండి సన్నగా కనిపిస్తుంది జరీ. ఇది గోల్డ్ కలర్ది, మధ్యలో నాటు వేసుకున్న చోట కొద్దిగా మంచిగా కనిపించాలి, లుక్ బాగుండాలనుకుంటే 4 లైన్లు వేసుకుని ఇలా 2-3 సార్లు తిప్పుకుంటే సరిపోతుంది. మనం ముడి వేసుకోవచ్చు. దీనికంటే మామూలుగా నాటు ఇది ముడిలాగా వేసేసుకుంటే, ఈ జరీ థ్రెడ్ లేకుండా ముడి వేసుకుంటాం కదా మామూలుగా నార్మల్ కుచ్చులు ఎలా వేసుకుంటాం అలా ఈజీగానే అయిపోతుంది. కానీ మనకు లుక్ బాగుండాలి, మధ్యలో గోల్డ్ కలర్ థ్రెడ్ రావాలి అనుకున్నప్పుడు ఇలా వేసుకోవచ్చు. మన గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే జరీ అయితే బాగుంటుంది కదా అని నేను అలా వేసాను. కానీ అలా కాకుండా పింక్ థ్రెడ్ కానీ అలా ఏవైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. మన దగ్గర గోల్డ్ కలర్ లేదనుకోండి, శారీ పింక్ కలర్ లో ఉంది కదా, పింక్ కలర్ థ్రెడ్, కాటన్ థ్రెడ్ అయినా సిల్క్ థ్రెడ్ అయినా ఉంటాయి కదా మన దగ్గర, ఆ కలర్ థ్రెడ్ తో అయినా చుట్టుకోవచ్చు. ఇలా అలా చుట్టుకున్న లుక్ బాగుంటుంది. ఇలా మనం అన్ని చుట్టుకోవడమే.
చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు. నేను రేపొద్దున కావాలనుకుంటే నేను ఈ రోజు నైటే చేసుకున్నాను దీన్ని. ఒక హాఫ్ అన్ అవర్లో అలా అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు, ఒక అరగంట కూడా పట్టదు. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మనం నెమ్మదిగా చేసుకుంటే ఒక అరగంట పడుతుంది, ఫాస్ట్గా చేసుకుంటే ఇంకా త్వరగానే అయిపోతుంది. నేను ఇక్కడ జరీ థ్రెడ్ గోల్డ్ కలర్ కావాలని వేసుకున్నాను, కానీ గోల్డ్ కలర్ లేకపోతే పింక్ అయినా వేసుకోవచ్చు, లేదా వైట్ కలర్ అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే శారీలో బుటీస్ సిల్వర్ కలర్ వచ్చినాయి, సిల్వర్ జరీతో వచ్చింది కదా. మనకి సిల్వర్ ఉంటే సిల్వర్ వేసుకోవచ్చు, ఇలా గోల్డ్ కలర్ బదులుగా. లేదా వైట్ కలర్ కాటన్ థ్రెడ్ ఉంటాయి కదా మనకి, మిషన్ థ్రెడ్, మనకి హెమ్మింగ్ అలా చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటిదైనా వేసుకోవచ్చు. లుక్ బాగుంటుంది. గోల్డ్ కలర్ అయితే కొద్దిగా బాగా కనిపిస్తుంది అనేసి నేను అది నా దగ్గర ఉంది కాబట్టి వేసాను. చూసారు కదా, ఈ విధంగా అన్ని వేసుకోవడమే. ఇవన్నీ వేసుకున్న తర్వాత చివర్లో కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి కదా, నీట్గా లేదు, అవన్నీ కట్ చేసుకున్నాను. అది నేను చూపించలేదు వీడియోలో, ఫాస్ట్గా అయిపోవాలనేసి. చివర్లో చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. అవన్నీ ఎగుడు దిగుడుగా వచ్చిన లైన్స్ అంతా కట్ చేసుకున్నాను నీట్గా. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది చూడండి. గోల్డ్ కలర్ వేస్తే చాలా బాగుంటుంది అనేసి అలా వేసాను. మనకు నచ్చిన కలర్ థ్రెడ్ మన ఇంట్లో ఉన్నది, కొద్దిగా మ్యాచింగ్ అవుతుంది అనుకున్నది కూడా వేసుకోవచ్చు, లేదా సేమ్ కలర్ గ్రీన్ కలర్ లో థ్రెడ్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మనం చాక్లెట్ శారీ కుచ్చులు ఇలా ఈజీగా వేసుకోవచ్చు. అప్పటికప్పుడు మనకు ఫంక్షన్కి ఏదన్నా పండగలకి కావాలనుకున్నప్పుడు మనం అప్పటికప్పుడు వేసుకోవచ్చు. నేను రేపొద్దున వేసుకుంటా అనగా ఈ నైటే వేసేసుకున్నాను. చాలా ఈజీగా సింపుల్ గా ఇలా వేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. మనం బయట వేయించాల్సిన అవసరం లేదు. అదే కాకుండా రెగ్యులర్ గా వేసుకునే కాకుండా ఇక్కడ ఇలా వెరైటీగా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.